హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి చూసారా? దాచాం, లోపల చాలా ఉన్నాయి దాచాం అని చెప్పేసి అన్నట్టుగా ఈ రకంగా ఉందన్నమాట ఈ యశ్రాజ్ ఫిల్మ్స్ యొక్క తీరు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతగానో రుతిక్ రోషన్ గారి ఎన్టీఆర్ గారి సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే సో మొత్తం ఫుల్ సాంగ్ మీరు థియేటర్లోనే చూడాలని చెప్పేసి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అయినప్పటికీ ఓకే, టైగర్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అందులో ఋతిక్ రోషన్ గారి ఎన్టీఆర్ గారి ఆ డ్యాన్స్ అనేది చిన్న క్లిప్ అయినా చూపించారు కాబట్టి. కానీ వీళ్ళు ఫుల్ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు అంటే ఈరోజు ఆగస్టు 10వ తారీఖు హైదరాబాద్ యూసుఫ్గఢలో జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో కూడా ఏదో చూపించినట్టు కనిపించినట్టు అలా చూపిస్తూ అలా తీసుకెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక మీరు యూట్యూబ్లో అలా ఫ్రీగా చూస్తే కుదరదు, మీరు ఇదంతా కూడా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, అక్కడే చూస్తాం, కానీ కొంచెం ఇంకా చూపిస్తే కొంచెం హ్యాపీ కదా అని నా ఫీలింగ్ అనమాట. ఒక 30 సెకండ్స్ ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు, ఒకసారి చూద్దాం. ఒక్క సార్, నో రూల్స్, నువ్వు నేను మాత్రమే. సరే, ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఇద్దరూ కూడా ఎవరికి వాళ్ళు దొరికితే చంపేసుకుందాం అనేటట్టుగా ఉన్నారు. పర్టికులర్గా ఎన్టీఆర్ గారి కళ్ళు చూడండి. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి తర్వాత టైలర్ రిలీజ్ చేశారు. టైలర్లో కూడా ఎన్టీఆర్ గారి ఫేస్ మీరు చూసినట్లయితే ప్రతి చోట కూడా ఆయన కళ్ళల్లో ఒక రౌద్రం, లోపల ఏదో తెలియనటువంటి ఒక కోపం. అంటే వీడు కనబడితే వీడిని చంపేయాలి అన్నంత కోపం. అంటే బయట ఒక స్టోరీ చక్కెర్లు కొడుతుంది. వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్లో మంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు అవుతారన్నట్టుగా ఒక చిన్న స్టోరీ అయితే చక్కెర్లు కొడుతుంది. ఎన్టీఆర్ గారి కళ్ళలో చూస్తే మీరు ఎక్కడా కూడా చిన్న నవ్వు కనపడదు. లోపల తెలియనంత కోపం, అతని మీద తెలియనంత కోపం. సో ఎప్పుడు కనపడితే అప్పుడు ఆ కోపాన్ని చల్లారి చేసుకోవాలన్నట్టుగా ఎన్టీఆర్ గారి ఫేస్లో మీరు ఆ యాక్షన్ చూడొచ్చు. సో మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో కూడా ఆయన కళ్ళల్లో, ఆయన మొహంలో ఎక్కడ లేనటువంటి రౌద్రం ఇదే కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా ఒక చిన్న నవ్వే షాట్ కూడా కనపడదు. అయితే వీళ్ళిద్దరు ఈ రేంజ్లో కొట్టుకోవడం చూస్తుంటే ఇక ఫైనల్లో ఏమవుతుంది, ఇద్దరులో ఎవరు గెలుస్తారు? సో ఫైనల్ అంటే ఇద్దరు బిగ్ స్టార్సే కదా, మరి ఎవరిని అంటే మీరు వారు 1లో చూసుకున్నట్లయితే టైగర్ ష్రాఫ్ గారికి అంటే రుతిక్ రోషన్ గారికి అప్పుడు వారుకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసినప్పుడు, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎలాగో చూపించారు, ఇద్దరు భీకరంగా కొట్టుకోవడం చూపించారు. కానీ అక్కడ సస్పెన్స్ పెట్టేశారు. ఇక మూవీలో ఏం చేశారు, టైగర్ ష్రాఫ్ గారి క్యారెక్టర్ని అక్కడితో చంపేశారు. ఎందుకంటే రుతిక్ రోషన్ గారు పెద్ద హీరో కాబట్టి. సో ఇక్కడ మరి ఇద్దరు బిగ్ స్టార్స్ కాబట్టి అలా అయ్యే అవకాశం అయితే లేదు. అంటే ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు గెలవడం అయితే మరి ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి. సో మరి అంటే వీళ్ళిద్దరు కొట్టుకునే టైంలోనే మధ్యలో ఎవరైనా వచ్చి వీళ్ళ ఫైట్ని ఏదైనా అంటే ఒక వీళ్ళిద్దరికి తెలియనటువంటి ఒక విషయం చెప్పి ఆ ఫైట్ని అక్కడ ఆఫ్ చేసేస్తారా? సో వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఏదైనా వాస్తవం తెలిసి అక్కడ ఆగిపోతారా? మళ్ళీ ఇద్దరు కలిసిపోతారా? ఇదంతా మరి సినిమాలోనే చూడాలి, ఎందుకంటే ఇంకో 4 రోజులు ఉంది కాబట్టి. సో అంటే ఈ ఫైట్ చూస్తే అలా అనిపించింది అనమాట. సో ఇది ఇవాల్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన ఒక చిన్న ప్రోమో. సో ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అయితే చాలా బాగుంది. సో ఈరోజు హైదరాబాద్లోని యూసుఫ్గఢలో జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు ఎంతమంది వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.